ఈ బస్సుని పక్కకు జరిపారు రోడ్డు క్లియరెన్స్ కోసం. జరిపినప్పుడు ఇది మొత్తం దాదాపు కాలిపోయింది, బూడిదలు అయిపోయినాయి. ఆ బూడిదల్లో నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని ఫోరెన్సిక్ వాళ్ళు డిఎన్ఏ కూడా ఆల్మోస్ట్ 19 బాడీస్ డిఎన్ఏ కూడా చేసేసి అప్పగించేశారు. సో ఇప్పుడు ఆ బూడిదంతా అక్కడ ఉండిపోయింది. సో సడన్ గా ఒక 2-3 ఫ్యామిలీలు ఆటోల్లో, 2 ఆటోల్లో అక్కడికి వచ్చారు. వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ బూడిదనంతా బ్యాగుల్లో కలెక్ట్ చేసుకున్నారు. జనాలకి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ఏమన్నా ఫస్ట్ ఏమనుకున్నారంటే క్లీన్ చేపిస్తున్నారేమో పోలీసులు అనుకున్నారు. తర్వాత చూస్తే వీళ్ళు పక్కకి తీసుకెళ్లి అక్కడ ఒక నీటి గుంట ఉంటే అక్కడ పెట్టి జల్లెల్లో జల్లిస్తున్నారు. అప్పుడు వీళ్ళకి విచిత్రంగా అనిపించి అక్కడ ఉన్నోళ్ళు అడిగారు, ఏం చేస్తున్నారంటే, అదే సార్ వాళ్ళ మీద నగల ఉంటాయి కదా, అవన్నీ కరిగిపోయి ఉంటాయి, దాంట్లో ఉందేమో అని మేము వచ్చాము అని చెప్పారు. దాంట్లో విన్నోళ్ళు షాక్ అయ్యారు. వీళ్ళు ఎవర్రా మీరు, ఇట్లా ఉండారు, శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు అంటారు కదా, అంతకంటే ఘోరంగా ఉన్నారు వీళ్ళు. ఒక దారుణమైన ప్రమాదం జరిగి కాలిపోతే అందులో బంగారు లేకపోతే వెండి ఏమన్నా ఉండి కాలిపోయింటే వాటి అవశేషాలు ఏమన్నా ఉంటే దొరుకుతాయని వచ్చి జల్లెడు పడుతున్నారు. ఇది షాక్ గురి చేసి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే హ్యూమన్ నేచర్ అంతే. హ్యూమన్ నేచర్ ఏంటంటే గ్రీడ్ అనేది మనకి నరనరాని ఉంటుంది. రెండోది వీళ్ళ అవసరాలు ఉండొచ్చు. మరీ పేదవాళ్ళకు కూడా ఏం కనబడలేదు. వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ చూస్తే మరీ వాళ్ళు ఏదో కూటుకు లేని వాళ్ళు అని కూడా అనిపించలేదు. ఇవాళ అంత దారుణమైన పేదరికం కూడా ఇవాళ ఏమీ లేదు. మినిమం గవర్నమెంట్ ఏదో సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవాళ. ఉండి కూడా ఇక్కడ గ్రీడే ప్రధానంగా పనిచేస్తుందని చెప్తారు. మనకి చాలా చోట్ల కూడా ఇది చూడొచ్చు. మనం ఇంతకుముందు కూడా ఇదేం కొత్త కాదు. వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లో కూడా శవాల దగ్గర ఉన్న ఏరుకోవడానికి జనాలు ట్రై చేయడం కనబడుతుంది. సెకండ్ వరల్డ్ వార్ లో కొన్ని షిప్పులు మునిగిపోయినప్పుడు చాలా మంది ఆ షిప్పుల్లో గోల్డ్ అవి ఉంటే దాంట్లో వెళ్ళి ఆ గోల్డ్ పట్టుకురావడం, వీటి మీద అంతా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా వచ్చాయన్నమాట. అట్లాగే మనకి రీసెంట్ గా ఘనాలో కొన్ని మంది చనిపోతే సమాధులు తవ్వారు. ఎందుకు తవ్వారంటే ఆ శవాల దగ్గర ఏమన్నా ఉన్నాయేమో నగలు అట్లాంటివి అని శవాలను తవ్వి డబ్బులు తీసుకెళ్లారు. అట్లాగే కొన్ని చోట్ల శవాలు పూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఉంగరాలు అట్లాంటివి కూడా తీరనమాట, పూడ్చిపెడతారు. అప్పుడు అక్కడ శ్మశానంలో కొంతమంది తవ్వి ఆ శవాల్లో ఉండే ఉంగరాలను అవన్నీ తీసుకోవడం అనేది కనబడుతుంది. అంటే చనిపోయిన వాళ్ళ తాలూకు బంధువులకి అది ఒక ఎమోషనల్ ఇదిగా ఉంటది, కానీ బయట వాళ్ళకి అది ఒక ఆపర్చునిటీగా అనిపిస్తుంది. వీళ్ళకి కూడా మనకేమో చూసే వాళ్ళకి బాధగా ఉంటది, అరే ఘోరంగా చనిపోతే వీళ్ళని. కానీ చాలా మందికి అదొక ఆపర్చునిటీ.